సందోహం మధ్య బుచ్చినాయుడు కండ్రిక మండలంలో పుత్తేరి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి చెరుకు రైతు గుర్తు రమేష్ బాబు దంపతులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం చేసుకోగలుగుతున్నామని, వ్యాపారాల్లో కష్టపడి ఎదిగి వ్యాపార లావాదేవీలే కాదు నా చుట్టుపక్కల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని నా వంతు ఇంతకాలం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చానని తెలిపారు. అధికారం ఉంటే మరింత మెరుగ్గా ప్రజాసేవ చేయగలననే నమ్మకంతో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేసి మొట్టమొదటిసారి సత్యవేడు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, నా చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతున్నారని ఆయన అన్నారు. నా స్థాయికి మించి నేను సత్యవేడు నియోజకవర్గ ప్రజల సేవకు అంకితమవుతానంటూ తెలిపారు. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. ప్రమాద బీమా, ఈ ప్రమాద బీమాలోని అందరూ వస్తారండి. రెండోది ప్రతి ఇంటికి ఒక ఉచిత గ్యాస్ సిలిండరు. మూడోది ప్రతి మేజర్ పంచాయతీలో ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు శ్మశాన వాటికలు. నాలుగోది సత్యవేడిలో ఇంటర్నేషనల్ స్కూల్ నెలకొల్పడను. ఐదవది 25,000 చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 10 కోట్ల వరకు రుణాలు. ఆరోది ప్రతి ఇంటికి కేవలం ₹1కే 20 లీటర్ల విధులు వాటర్ క్యాన్ ఇప్పిస్తాము. ఏడవది సత్యవేడికు ప్రత్యేక రెవెన్యూ డివిజన్. ఇవన్నీ మా సత్యవేడికి సప్తవరాలు. ఇవి 7 మీకు సత్యవేడి నియోజకవర్గ సంక్షేమం కొరకు మేము అందిస్తున్న ప్రగతి ప్రణాళికలోనే ముఖ్యంగా వచ్చేది విద్య, వైద్యము, అలాగే రైతు. విద్య వరకు వచ్చేసరికి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబడిందండి. గ్రూపు మరియు ఇతర పోటీ అవసరాలకు ప్రతి మండలంలో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయబడను. అలాగే డిజిటల్తో పాటు మామూలు లైబ్రరీ కూడా ఏర్పాటు చేయబడను. ప్రతి మండలంలో జూనియర్ కళాశాలలు మరియు ఐటీఐ నైపుణ్యాభివృద్ధి సంస్థలు, ప్రతి మండలంలో ఏపీ మోడల్ పాఠశాలలు, బాలికల కోసం ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రైవేటు రంగ సహకారం ద్వారా పాఠశాల మరియు కళాశాల డ్రాపౌట్లను నియంత్రిస్తాం. వైద్య విషయానికి వచ్చేసరికి ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది, మందులు మరియు ఇన్ఫ్రా